హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. లేవగానే మా వారు చిన్న పని ఉండి బయటికి వెళ్ళిపోతే కార్తీ ఇంకా చాలా డల్ అయిపోయాడు. ఆ కుర్చీలో కూర్చొని గేటు వైపే చూస్తున్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళిన వాళ్ళు ఎంత తొందరగా వస్తారా అని. కెమెరా కేసి చూపించినా ఏడు పాపుతాడేమనుకున్నా కానీ డల్ అయిపోయాడు. నన్ను తీసుకెళ్లకుండా మా డాడీ వెళ్ళిపోయారు అన్నట్లు డల్ అయిపోయాడు. ఇంకెక్కడైతే నేను సాటర్డే కదా ఎలాగో హెడ్ బాత్ చేస్తామని హెయిర్కి అయితే మందారాకును ఆలోవేరా వేసుకొని హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. దానివల్ల అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనుకుంటా. నాకున్నది చిన్న జుట్టే, బట్ థిక్గా ఉంటుంది అన్నమాట. పెద్ద జుట్టే ఉండేదండి, బట్ ఈ వాటర్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల హెయిర్ లాస్ అయిపోయింది. ఆ ఉన్న చిన్న హెయిర్నైనా మెయింటైన్ చేద్దామని వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ అయితే వేసుకుంటా. చిన్న జుట్టు అయినా నీట్గా ఉంటే చాలు కదండి, పెద్ద జుట్టు సన్నగా ఉంటే ఎందుకని నేను అనుకుంటా. ఇక్కడ మందారంను కలబంద వేసి రాసుకుంటున్నాను. ఒక 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్. అక్కడ మా వారు నేను ఏదో డిస్కషన్లో టక్ 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 అనేస్తున్నాను. ఇంక ఇక్కడ కార్తీ అయితే బండి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. పడిపోయాడంట. పడలేదు కానీ చెప్తాడు పడిపోయింది, దెబ్బ తాకింది అని చూపిస్తున్నాడు. అక్కడ దెబ్బ తాకింది నాకు అని చూపిస్తున్నాడు. మళ్ళీ ఎక్కుతాడు దానికని. ఈలోపు ఎవరైనా పిలిచినా వెనక్కి వచ్చేస్తాడు వాళ్ళ డాడీ. మళ్ళీ కార్తీ అనేసరికి వచ్చేస్తున్నాడు పాపం మళ్ళీ వెనక్కి. మళ్ళీ పడిపోయినా అని చెప్తాడు, ఇక్కడ దెబ్బ తాకింది అని చెప్తాడు క్యూట్గా. చిన్నపిల్లలు ఏం చేసినా సరదాగా ఉంటుంది కదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇలా డ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి హెయిర్ అయితే. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అయితే 1 monthలోనే తెలుస్తుంది మీకు. వీడియో మొత్తం అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. పడిపోతావు కార్తీ. ఏ సెలవు అయితే కార్తికే వాళ్ళ డాడీ దగ్గరే ఎక్కువ ఉంటున్నాడండి. నేను అప్పుడు అనుకునేదాన్ని మంత్స్ అప్పుడు అస్సలు వెళ్ళేవాడు కాదు ఎవరి దగ్గరికి, నా దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు పర్వాలేదు, అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నా ఒక్క దగ్గరే ఉంటే నాకు కూడా కష్టం కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరితో అయినా స్పెండ్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మన ఒక్కరికి అలవాటు ఉంటే కాదు, అందరి దగ్గరికి వెళ్ళిపోయేటట్లు చూడాలి పిల్లల్ని ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు, మా ఆయన దగ్గరే ఉంటున్నాడు కార్తికేయ. ఆ డైనింగ్ టేబుల్ పైన ఏం పెట్టినా సర్దేస్తున్నాడండి. ఇంకా నేను ఇక్కడ రా 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 అని అన్నిసార్లు పిలిస్తే వస్తున్నాడు. వచ్చినా నేను పాలు పెడదామని పిలుస్తున్నాను, మిల్క్ కలిపేసి ఉంచాను పడదామని. ఇంకా అక్కడే చూడండి ఆడుతున్నాడు. ఇప్పుడు బాటిల్లో పాలు తాగడండి, అసలు ఎంత అలవాటు చేశాను కానీ పుట్టినప్పటి నుంచి బాటిల్లో పాలు అయితే తాగడు. ఇంకా స్పూన్తోనే పడుతున్నాను. ఫార్ములా మిల్క్ కూడా తీసుకునేవాడు కాడు, ఓన్లీ మదర్ ఫీడింగ్. ఇంకోండి వస్తున్నాడు కదా, అక్కడక్కడే ఆడుతున్నాడు. నా దగ్గరికి వస్తే పాలు అయితే పెట్టేస్తాను, పాలు పడతానని ఇంకా రావట్లేదు, అక్కడక్కడే ఆటలు ఆడుతున్నాడు. ఆ పాలేమో చల్లగా అయిపోతున్నాయి. రారా అంటే రాడు. ఎక్కిపోయాడు. బండి ఎక్కడ వచ్చేసింది మొత్తానికడికి. అంటే అది బ్యాలెన్స్ చేసుకోవాలండి బండిని, వీల్స్ ఉంటాయి కాబట్టి అని. ఇంకా దెబ్బ తాకిందంట చూపిస్తున్నాడు, మోకాల దగ్గర ఎక్కడ దెబ్బ తాకిందని చూపిస్తున్నాడు. తగలకపోయినా అలా చూపిస్తాడండి, దెబ్బ ఇక్కడ తాకింది అక్కడ తాకింది. చిన్నది ఏం గుచ్చుకున్నా కూడా వచ్చి చెప్తాడు, ఇక్కడ దెబ్బ తాకింది అక్కడ దెబ్బ తాకిందని.
ఇంక ఇక్కడ మా వారైతే పానీపూరి ఛాలెంజ్ చేద్దామా అంటే ఓకే డన్ అన్నారు. ఎలాగో ఈవినింగ్ టైం ఒకటి కదా అని మా ఇద్దరం పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నామండి. 16 మా ఆయనకు ఒకటి ఎక్స్ట్రాయే పెట్టాను. అగోండి ఇక్కడ మా ఇద్దరం అయితే పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరు గెలిచారో మీరే చూసేయండి. యాక్చువల్లీ అమ్మాయిలే పానీపూరి లవర్స్ అంటారు కదా, ఇక్కడ బట్ ఆపోజిట్ అన్నమాట. ఇంకా నేను మా వారు ముందు తినేస్తారేమో అని నేనే గెలవాలి అన్నట్లు ఇంకా మా ఆయన ప్లేట్ వైపే చూస్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ అంతా మా ఆయన పైన పెట్టేసి నా పానీపూరి తినడంలో లేట్ అయిపోయాను. ఇంకా మా వారైతే చక్కగా ఇంకా వాటర్ అది తీసుకొని అన్నీ నీట్గా తిన్నారు. నేనైతే స్పైసీ ఉందని అసలు తినలేకపోయాను. నా 15, నా 16, మా ఆయన 17 ఒకటి వేసేసాను ఆయనకి ఎక్స్ట్రా. నేనే ఫస్ట్ తినాలి అన్నట్లు మా ఆయన వైపే చూస్తున్నాను నేను. ఆయన మాత్రం ఆయన పనేదో అన్నట్టు ఆయన తింటున్నారు. ఇంకా నేను బాబోయ్ తినలేకపోతున్నాను, కారంగా ఉంది అంటున్నాను. మా వారేమో ఛాలెంజ్ అన్నాక ఛాలెంజ్ అంటున్నారు. ఫైనల్లీ మా ఆయన అయితే తినేశారు. నాకు ఇంకా ఒకటి ఉంది. మా వారైతే తినేశారు. మా వారు 17, నేను 16 కూడా తినలేకపోయాను ఫస్ట్. ఆయన తినేశారు. లాస్ట్ ఏదో చిన్న ముక్క కూడా మిగిలిపోయినా కూడా తినేస్తున్నారు. నేను లేట్ అయిపోయాను ఇంకా. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో ఇంకా చాలా చేయబోతున్నామండి. స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని అయితే. ఇంకా చూడండి వాటర్ కానీ అంతా మా వారు బాగానే తిన్నారు. నేను వాటర్ తీసుకోలేదు, కర్రీ కూడా వదిలేసాను సగం. ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసేసాను అందులో. సో మా ఫైనల్లీ పానీపూరి ఛాలెంజ్లో మా ఆయన విన్ అయిపోయారు. యాక్చువల్ నాకు పానీపూరి ఇష్టం లేదండి, కానీ నా కోసం తినడంట, కోసం కష్టపడి తిన్నాను. ఆహార ప్రియుడే, బట్ పానీపూరి మీద ఆసక్తి తక్కువ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్. అంటిల్ దెన్ బాయ్.